అడుగుదా? 10th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయినాయి, బాగా రాసావు. మరి నీ ఫ్యూచర్ ప్లానింగ్స్ ఏంటి? నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నావు? సరే సరే. నీ పేరేంటమ్మా? దుర్గా. ఎగ్జామ్స్ బాగా రాసావా? నెక్స్ట్ ఏమనుకుంటున్నావు? ఇంజనీరింగ్ అని ఇంటర్ చేయాలి కదా, ఎంపీసీ చేస్తావు. ఓకేనా? నీ పేరేనమ్మా? ప్రణయ్. బాగా రాసే ఎగ్జామ్స్. నెక్స్ట్ ఏంటి నీ ఫ్యూచర్ ప్లానింగ్? సివిల్స్కి వెళ్తావా? సివిల్స్ అంట. ఎగ్జామ్స్ బాగా రాసావా? నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నావు? బాగా రాసే ఎగ్జామ్స్. నెక్స్ట్ ఏంటి ఫ్యూచర్ ఏమవ్వాలనుకుంటున్నావు? మామూలుగా చెప్పండి. సాఫ్ట్వేర్ ఇంటర్ చదువు. ఏమ్మా నీ పేరేనమ్మా? శ్రావ్య. ఎగ్జామ్స్ బాగా రాసావా? నెక్స్ట్ ఏంటి నీ ఫ్యూచర్ ప్లానింగ్ ఏంటి? నెక్స్ట్ ఏం అవ్వాలనుకుంటున్నావు? పోలీస్ అవ్వాలనుకుంటుందండి పాప. ఓకే, థ్యాంక్స్ అండి. ఇంకా నీ పేరేనమ్మా? స్మైలీ. బాగా రాసే ఎగ్జామ్స్. నెక్స్ట్ ఏం అవ్వాలనుకుంటున్నావు? డాక్టర్. ఓకే. నీ పేరేనమ్మా? శిరీష్. ఎగ్జామ్స్ బాగా రాసావా? నెక్స్ట్ ప్లానింగ్ ఏంటి? బైపీసీ డాక్టర్ అవుతావు, అంతేగా? ఓకే. నీ పేరేనమ్మా? అలైక్య. ఎగ్జామ్స్ బాగా రాసావా? నెక్స్ట్ ఏంటి నీ ఫ్యూచర్ ప్లానింగ్ ఏంటి? బైపీసీ తీసుకుని డాక్టర్ అవుతావు. ఓకే. నీ పేరేనమ్మా? చంద్రిక. నెక్స్ట్ ఏంటమ్మా నీ ప్లానింగ్ ఏంటి? ఫ్యూచర్ ప్లానింగ్ నర్సింగ్ చేస్తావు. ఓకే. ఎగ్జామ్స్ బాగా రాసావా? నెక్స్ట్ ఏంటి నీ ఫ్యూచర్ ప్లానింగ్ ఏంటి? బైపీసీ తీసుకుని డాక్టర్ అవుతావు. ఓకే కదా. ఏంటి ఈరోజు ఎగ్జామ్ ఏంటి? సోషల్. ఓకే. మరి రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి? ఇప్పుడు ఎంబీబీఎస్కి వెళ్తున్నావు కదా, అంతేగా? బైపీసీ తీసుకుని ఎంబీబీఎస్కి వెళ్తావు. ఎంబీబీఎస్ కాదు, బీకామ్ చేస్తామని. ఇంత డాక్టర్ అవుతున్నా అన్నట్టున్నావుగా. డాక్టర్ మీరు మామూలుగా బీకామ్ చేసి సిఈసి తీసుకుని బీకామ్ చేసి ఎంకామ్ చేస్తారు. ఓకే. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, ప్రస్తుతం మనం కృష్ణా జిల్లా మోపిదేవి మండలం మోపిదేవి గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద ఉన్నాము. అక్కడ 10th క్లాస్ ఎగ్జామ్స్ ఈరోజు లాస్ట్ అయిపోయినాయి. అక్కడ ప్రతి స్టూడెంట్ అడిగాము, బాగా రాసామన్నారు. వారందరికీ మంచి ఫ్యూచర్ ఉండాలని ఆర్కే గ్రీన్ మ్యాంగోస్ తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. ఏ స్కూల్ అమ్మా మీరు? శ్రీ భాష స్కూల్. 10th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయినాయిగా, రాశారా? నెక్స్ట్ ఫ్యూచర్ ప్లానింగ్ ఏంటి? ఏం అవ్వాలనుకున్నావు? నెక్స్ట్ 10th అయిపోతుంది కదా, తర్వాత ఏంటి? టీచర్ అవ్వాలని. ఓకే. నీ పేరేనమ్మా? జాహ్నవి. ఎగ్జామ్స్ బాగా రాసావా? నెక్స్ట్ ఏంటి నీ ఫ్యూచర్ ప్లానింగ్ ఏంటి? ఎంపీసీ ఇంజనీర్ అవుతుంది. ఓకే. నీ పేరేంటమ్మా? జాహ్నవి. ఎగ్జామ్స్ బాగా రాసావా? నెక్స్ట్ ఏంటి నీ ఎంపీసీ. ఓకే. ఆశ్రమ పాఠశాల. పేరేంటి? పృథ్వీ. అవునండి. ఎగ్జామ్స్ బాగా రాసావా? నెక్స్ట్ ఏంటి నీ ఫ్యూచర్ ప్లానింగ్ ఏంటి? సిఈసి పోలీస్ జాబ్ చదవాలి. సిఈసి చదివి పోలీస్ జాబ్ చేస్తావు. ఓకే. నీ పేరేంటమ్మా? సందీప్. ఎగ్జామ్స్ బాగా రాసావా? నెక్స్ట్ ఏంటి నీ ఫ్యూచర్ ప్లానింగ్? కలెక్టర్ సార్. ఐఏఎస్ అవుతావు. ఓకే, థ్యాంక్ యూ. నీ పేరేంటి? అయ్యప్ప సార్. అయ్యప్ప. ఎగ్జామ్స్ బాగా రాసావా? బాగా రాసా. నెక్స్ట్ ఏంటి నీ ఫ్యూచర్ ప్లానింగ్? ఎంపీసీ ఇంగ్లీష్ మీడియం తీసుకుని ఐఏఎస్ తీసుకుందామని నా ఆలోచన. ఇంజనీర్ చేసి ఐఏఎస్ అవుతావు. ఓకే, థ్యాంక్ యూ. నీ పేరేంటి బాబు? యువరాజ్ సార్. యువరాజు. ఎగ్జామ్స్ బాగా రాసావా? రాశాను సార్. నెక్స్ట్ ఏంటి నీ ఫ్యూచర్ ప్లాన్? పాలిటెక్నిక్ తీసుకుని సివిల్ ఇంజనీర్ సార్. పాలిటెక్నిక్ చదివి సివిల్ ఇంజనీర్ అవుతావు. ఓకే, థ్యాంక్ యూ. నీ పేరేంటమ్మా? అఖిల్ రాఘవేందర్. ఎగ్జామ్స్ బాగా రాసావా? నెక్స్ట్ ఏంటి నీ ఫ్యూచర్ ప్లానింగ్? ఎస్ఐ అవుదాం. ఎస్ఐ. నీ పేరేంటి బాబు? టి శ్రీమన్నారాయణ. సింహనారాయణ. ఓకే. ఎగ్జామ్స్ బాగా రాసావా? నెక్స్ట్ ఏంటి నీ ఫ్యూచర్ ప్లానింగ్? ఆర్మీకి వెళ్తావు. ఓకే, థ్యాంక్ యూ. ఇంకెవరన్నా? నీ పేరేనమ్మా? సిగెచ్ ఆకాష్ సార్. ఆకాష్. ఎగ్జామ్స్ బాగా రాసావా? సార్. నెక్స్ట్ ఏంటి నీ ఫ్యూచర్ ప్లానింగ్? ఇంటర్ ఎంపీసీ తీసుకుని ఎంపీసీ తీసుకుంటావు. బీటెక్ చేసి ఇంజనీర్ అవుదామండి. ఇంజనీర్ అవుతావు. ఓకే, థ్యాంక్ యూ. ఇంకెవరు ఉన్నారా? హుక్లిగడ్ రాజారత్నం. రాజారత్నం. ఓకే. ఎగ్జామ్స్ బాగా రాసావా? నెక్స్ట్ ఏంటి నీ ఫ్యూచర్ ప్లానింగ్? ఎంపీసీ తీసుకుని ఇంగ్లీష్ మీడియం తీసుకుని ఐఏఎస్ చదవాలి. ఎంపీసీ తీసుకుని ఐఏఎస్కి వెళ్తావు.
ఇంజనీరింగ్ చదివిన తర్వాత ఐఏఎస్ రాస్తావు, సివిల్స్ రాస్తావు. ఓకే, థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, మనం ఆశ్రమ పాఠశాల విద్యార్థులను అడిగాము, ఎగ్జామ్స్ బాగా రాసామన్నారు. వాళ్ళందరికీ మంచి ఫ్యూచర్ ఉండాలని ఆర్కే గ్రీన్ మ్యాంగోస్ తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆర్కే గ్రీన్ మ్యాంగోస్.